మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈ రోజు మనం శ్రీ ధర్మశాస్త్ర దేవాలయం 10వ డివిజన్ చైతన్య నగర్ బైపాస్ రోడ్ లో కలదు. సో ఈ దేవాలయం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ కార్తీక మాసం ప్రత్యేకమైన పూజలు, మాలధారణలు ఇవన్నీ కూడా ప్రత్యేకమై జరుగుతున్నాయి. అదే కాకుండా ఈ ప్రత్యేకించి ప్రథమ మండలి పూజా మహోత్సవాలు అని చెప్పేసి మొదటిసారిగా ఈ నిర్మాణం అయిన తర్వాత జరిగే మొదటి కార్యక్రమం అన్నమాట. సో ఈ కార్యక్రమము యొక్క విశేషాలు ఏమేమి ఉంటాయి, ఇవి 17వ తారీఖు 2000 ఈ నెల 11వ నెల, అలాగే 27, 12వ నెల వరకు, అంటే డిసెంబర్ వరకు, మాసం వరకు జరిగే ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏంటి అని చెప్పేసి ఈ దేవాలయం చైర్మన్ మేకల్ హనుమంతరావు గారు మనతో ఉన్నారు. సో ఈ జరిగే ఈ 17/11/2025 సోమవారం నుండి జరిగే ప్రత్యేకమైన ఈ ప్రధాన మండలి పూజా మహోత్సవాల కార్యక్రమ విశేషాలు ఏంటి అని చైర్మన్ గారిని అడిగి తెలుసుకుందాం. స్వామి శరణమయ్యప్ప. ఈ సంవత్సరం మనం ఈ ప్రతిష్ట చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మండల పూజలు వచ్చినాయి. మండల పూజలు 15/11/2025 నుండి 27/11/2025 వరకు కూడా ఈ యొక్క మండల పూజ కార్యక్రమాలు నడుస్తాయి. దానిలో భాగంగా మండల పూజ ప్రతిరోజు సాయంత్రము స్వామివారికి పుష్పాభిషేకం మరియు దీపోత్సవం, తర్వాత నేతి దీపారాధన మరియు విశేషమైన పూజలు ఉంటాయి. స్వామి 26/11/2025 శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వామివారికి కనకాభిషేకం, సాయంత్రం 6:30 స్వామివారికి నగర సంకీర్తన మరియు హోమగుండం ఉంటుంది. అదే రకంగా 27/12/25 శనివారం ఉదయం 8 గంటల నుండి స్వామివారికి లక్షార్చన మరియు పుష్పాభిషేకం, అనంతరం అయ్యప్ప స్వాములకు భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సాయంత్రం మండల పూజ సమర్పణ ఉంటుంది. అదే రకంగా స్వాములందరూ కూడా ఈ యొక్క మండల పూజ కార్యక్రమంలో పాల్గొని విశేషమైన పూజా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఉదయం పొద్దున్నే 5:30 గణపతి హోమం, తదనంతరం ఉష పూజ, తదనంతరం స్వామివారికి మహాభిషేకం, పుష్పాలంకరణ మరియు వస్త్రాలంకరణ కార్యక్రమాలు ఉంటాయి. స్వామి అదే రకంగా ఎవరైనా సరే భక్తులు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనదలుచుకుని ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. మన దేవాలయంలో 17/11/2025 నుండి 27/12/2025 వరకు కూడా మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమానికి స్వాములు ఎంతమంది వచ్చినా సరే భిక్ష వారికి అందించడం జరుగుతుంది. ఆ యొక్క భిక్షా కార్యక్రమానికి విశేషంగా భక్తులు పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. హనుమంతరావు గారు, ఇప్పుడు చెప్పొచ్చు, ఈ రోజు కూడా చాలా మంది భక్తులు విశేషమైన ఆదరణ పొందింది. 9 నెలల్లోనే ఇంత విశేషమైన ఆదరణ, దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు తీసుకెళ్లే వ్యవహారంలో చాలా ముందున్నారని చెప్పొచ్చు. సో ఈ వచ్చిన వారికి ఇక్కడే మాలధారణ, అలాగే ఇక్కడే తీసుకునే సౌకర్యాలు కూడా కల్పిస్తానంటున్నారు. సో దాని గురించి చెప్పండి. స్వాములు ఎందరు వచ్చినా కూడా ఇక్కడ ఉదయం మన యొక్క స్వామివారికి నైవేద్యం అయిన తర్వాత 7:30 దగ్గర నుంచి 11:30 వరకు కూడా మన మాలాధారణ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం కూడా స్వామివారికి విశేషమైన పూజలు ఉంటాయి. అదే రకంగా ఇక్కడ ఇరుముళ్ళు కూడా ఇక్కడ కట్టుకోవచ్చు. స్వామి ఎవరైనా సరే 41 రోజు నుండి మాల ధరించిన తర్వాత స్వాములు ఇరుముళ్ళు కట్టించుకొని శబరిమల వెళ్ళొచ్చు. అదే రకంగా ఒకవేళ శబరిమల వెళ్ళలేని స్వాములు ఇక్కడ 10నెట్టంబడి నుంచి వారు 10నెట్టంబడి ఎక్కి స్వామివారికి నెయ్యాభిషేకం చేయించుకొని స్వామివారికి ముక్కులు చెల్లించుకొని స్వామి కృపకు పాత్రలు కావచ్చు. స్వామి శరణమయ్యప్ప.
సో స్వాములకి ఇక్కడ ఏమైనా పీఠం పెట్టుకునేలాగా అనే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ పెట్టుకొని చేసుకుని ఇక్కడనే ఉండి వాళ్ళు సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండేదానికి సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా గుళ్ళో? ప్రస్తుతం ఆ సౌకర్యాలు లేవు స్వామి. దాని గురించి కూడా కమిటీ వారు ఆలోచన చేస్తున్నాం. కొంచెం టైం పడుతుంది స్వామి. అలాంటి స్వాములు ఇక్కడే ఉండి ఇక్కడే చేసుకోవాలి అంటే వారు స్వాములు బయట నుంచి వచ్చి ఉదయం సాయంత్రం దేవుణ్ణి దర్శించుకొని హారతులు తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావచ్చు స్వామి. ప్రత్యేకించి పడి పూజలు చేయించుకోవాలనుకుంటారు. పడి పూజలు చేయించుకోవడానికి ఇక్కడ ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా? స్వామి దేవాలయంలో ఎవరైనా సరే మాల ధరించిన స్వాములు పడి పూజ కార్యక్రమం చేసుకోవచ్చు స్వామి. నైట్ పూట కానీ ఉదయం కన్నా రాత్రి పూట ఎక్కువ అవకాశం ఉన్నది ఇక్కడ పడి వెలిగించుకొని పడి పూజ చేయించుకోవడానికి. అదే రకంగా కొత్తగా అక్కడ బడికి దీపాలంకరణ అని చెప్పి ఒక కార్యక్రమం కొత్తది పెట్టాము 18వ బడికి. ఆ కార్యక్రమం కూడా మండల పూజల కార్యక్రమం నుంచి ఆ కార్యక్రమం మొదలవుతుంది. ఎవరైనా భక్తులు స్వాములు మాల ధరించిన స్వాములు పూజ చేయించుకోదలుచుకుంటే ఆ యొక్క మండపానికి దీపాలంకరణ పూజ ఉంటుంది. ఆ పూజలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావచ్చు స్వామి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో ఒకేసారి ముగ్గురు నలుగురు కలిసి చేయించుకునే అవకాశం ఉంటుందా? ఒకరే పూర్తి ఖర్చులు పెట్టుకొని చేసుకునే అవకాశం ఉంటుందా? సో ఆ విధానం ఎలా ఉంటుంది? అంటే ముందుగానే బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఇక్కడ ముందుగా వారు బుక్ చేసుకుంటే దానికి కావాల్సిన అన్ని వస్తువులు కూడా సమకూర్చుకోవటానికి ఒక రోజు ముందు బుక్ చేసుకోవాలి స్వామి. బుక్ చేసుకుంటే వారికి ఒకరిగా కానీ ఇద్దరిగా కానీ వారు ఎక్కువ మంది అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకరిద్దరు కలిసి ఈ యొక్క పూజా కార్యక్రమాలు పడి పూజను వెలిగించడం కూడా ఈ యొక్క ముఖమండపంలో చేసుకోవచ్చు. అదే రకంగా స్వాములు మన 18వ బడి దగ్గర కూడా బుక్కులు తీర్చుకోవడానికి మరి దీపాలంకరణకి పుష్ప పూజ కార్యక్రమాలు ఉంటుంది. ఆ పూజలో కూడా ముందుగా 2 రోజులు ముందుగా బుక్ చేసుకుంటేనే వీలు పడుతుంది స్వామి ఆ కార్యక్రమానికి. నిత్యం రోజు జరిగే కార్యక్రమం రోజు జరుగుతుంది ఈ పడి పూజ కార్యక్రమం? పడి పూజ కార్యక్రమం రోజు ఉండదు స్వామి. ఈ మండల పూజ కార్యక్రమంలోనే పడి పూజ కార్యక్రమం ఉంటుంది. ఆ జ్యోతికి కూడా ఇక్కడ పెద్ద కార్యక్రమం ఉంటుంది. మన జనవరి 14 రోజు ఈ యొక్క దేవాలయంలో ముఖమండపం మీద ఒక 20 అడుగులతోటి ఒక మెట్టులాగా చేసి దాని మీద ఒక 15-20 కేజీలతోటి కర్పూరాన్ని వెలిగించి స్వాములందరూ కూడా భక్తులందరికీ కూడా ఆ యొక్క జ్యోతి దర్శనాన్ని చూపించడానికి నిర్ణయం తీసుకున్నాం స్వామి. సో అన్నదాన విషయానికి వస్తే అన్నదాన కార్యక్రమం కానీ అన్నదానం గురించి చెప్పాలంటే భక్తులు వాళ్ళు వచ్చి అన్నదాన కార్యక్రమం ఈ రోజు మాకు ఇవ్వండి, ఈ రోజు మాకు అవకాశం ఇవ్వండి అన్నవారికి అవకాశాలు ఎలా ఇస్తుంటారు? ప్రతి 17వ తారీఖున ఈ నవంబర్ 17 నుంచి డిసెంబర్ 27 వరకు కూడా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో ఎవరైనా సరే భక్తులు పాల్గొనదలుచుకుంటే దానికి ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి ట్రస్ట్ ఉన్నది. ఆ ట్రస్ట్ వారిని సంప్రదించి దానికి కావలసిన రుసుముని చెల్లించి ఆ రోజు అన్నదాతలుగా కావచ్చు స్వామి. వారికి దేవాలయంలో కూడా గణపతి హోమంలో పాల్గొనడానికి మరియు ఇతర పూజలకు కూడా వారు చేసుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టి స్వాములు ఎవరైనా సరే విరాళాలు ఇచ్చి ఆ రోజు ఒకరోజు అన్నదానానికి సహకరించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేసి స్వామివారి కృపకు పాత్రలు కావచ్చు స్వామి. అయ్యప్ప స్వామి గుడిని తలపించే మాదిరిగా దీన్ని నిర్మాణం అయితే చేశారు. మనం గతం కూడా చూపించాము దీన్ని. సో ఇప్పుడు ఈ 18 మెట్లు ఈ మెట్లు అయితే ఉన్నాయి. ఈ మెట్లకి ఒక తొడిగే ప్రయత్నం అంటే వాటిని ఏమంటారు సార్? ఇత్తడితో చేస్తున్నారని తెలిసింది. దాని గురించి చెప్పండి. అది ఎప్పుడు ఉంటుంది? ఆ కార్యక్రమం ఎప్పుడు చేపడుతున్నారు? ఇప్పుడు ఆ యొక్క కార్యక్రమానికి 18 మెట్లకి ఇత్తడి తొడుపుకి మేము కేరళ స్వాములకి ఆర్డర్ ఇచ్చాం స్వామి. వాళ్ళు 5-6 తారీఖుల్లో వచ్చి మండల పూజ అంటే 17వ తారీఖు లోపలనే వాళ్ళు ఆ యొక్క ఫిక్స్ చేస్తారు స్వామి. ఆ యొక్క ఫిక్స్ చేసిన ఇత్తడి తొడుపుతో కూడినటువంటి బంగారు మెట్లు లాంటి మెట్లతోటి వారు వచ్చి ఆ యొక్క ఇరుముడితోటి స్వామివారిని ఇరుముడి మొక్కులు చెల్లించి అభిషేకాలు చేయించుకోవచ్చు స్వామి. ఆ యొక్క సౌకర్యం కల్పించబడింది స్వామి. కొద్ది రోజుల్లోనే ఆ యొక్క కార్యక్రమం
పూర్తవుతుంది. ఓకే, చూడొచ్చు 9 నెలల్లోనే ఇక్కడ మంచి విశేషమైన భక్తుల ఆదరణతో అయితే వచ్చింది. ఈసారి ఈ మాల ధరించుకోవడానికి మొదటిసారిగా ప్రథమంగా జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ గుడి నిర్మాణం తర్వాత విశేషమైన కార్యక్రమాలతో చాలా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలన్నింటినీ కమిటీ సభ్యులు అయితే చాలా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారని అయితే చెప్పొచ్చు. సుమన్ టీవీ ఖమ్మం.